వావ్, రొయ్యల కర్రీ చూస్తుంటేనే నోరూరుతుంది. వావ్, యమ్మీ యమ్మీ. ఆంధ్ర రొయ్యల్ తెలంగాణ కర్రీ తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అన్నంతో చపాతీతో దేంతో అయినా సూపర్ ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫ్రాన్స్ ఇలా కడుక్కున్నాను నేను. టైగర్ ఫ్రాన్స్ అంటారు ఇవి. చల్లనీళ్ళలో వేసి కొద్దిగా వేడి నీళ్ళలో వేసుకోవాలి. హౌస్ అనేది పోతుంది. వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఒక జార్లోకి తీసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. జార్లో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కేజీన్నర తీసుకున్నాను. ప్రాన్స్ కర్రీకి కావాల్సినవి ఆనియన్, టమాటాలు ఈ సైజు నేనైతే తీసుకున్నా, మీ ఇష్టము. చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నాం. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దీంట్లోకి ప్రాన్స్ వేసుకోవాలి. ఇలా వచ్చాక తీసేసుకోవాలి. అన్నీ ఇలాగ ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల అనేది కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా వేపుకున్న నూనె వేసుకున్నాం. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. 3 నిమిషాల పాటు వేయడం. దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలర్ వచ్చినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే స్మెల్ అనేది వేయకుండా. ముందుగా కట్ చేసిన టమాటాలు దీంట్లో వేసుకోవాలి. ఇలా ముందుగా సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకొని ఒక 4 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, మనం ముందుగా ఫ్రై చేసిన ప్రాన్స్ అనేవి దీంట్లో వేసుకోవాలి. కారం మీరు తగినంత మీరు వేసుకోవచ్చు. మీకు సరిపోయినంత. సాల్ట్ టేస్ట్కి సరిపడా ఇందాక వేసినాం కదా, చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఫ్రాన్స్ ఇలా కడుక్కున్నాను నేను. టైగర్ ఫ్రాన్స్ అంటారు ఇవి. చల్లనీళ్ళలో వేసి కొద్దిగా వేడి నీళ్ళలో వేసుకోవాలి. హౌస్ అనేది పోతుంది. వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోవాలి.
ఇలా 1 నిమిషం తర్వాత ఒక జార్లోకి తీసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. జార్లో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కేజీన్నర తీసుకున్నాను. ప్రాన్స్ కర్రీకి కావాల్సినవి ఆనియన్, టమాటాలు ఈ సైజు నేనైతే ఇన్ని తీసుకున్నా, మీ ఇష్టము. చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నా. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దీంట్లోకి ప్రాన్స్ వేసుకోవాలి. ఇలా వచ్చాక తీసేసుకోవాలి. అన్నీ ఇలాగ ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల అనేది కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా వేపుకున్న నూనె అనేది వేసుకున్నాం. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. 3 నిమిషాల పాటు వేయగలగాలి. దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలర్ వచ్చినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే స్మెల్ అనేది పోతుంది. ముందుగా కట్ చేసిన టమాటాలు దీంట్లో వేసుకోవాలి. ఇలా ముందుగా సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకొని ఒక 4 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, మనం ముందుగా ఫ్రై చేసిన ప్రాన్స్ అనేవి దీంట్లో వేసుకోవాలి. కారం మీరు తగినంత మీరు వేసుకోవచ్చు. మీ సరిపోయినంత సాల్ట్ టేస్ట్కి సరిపడా ఇందాక వేసినాం కదా, చెక్ చేసుకొని వేసుకోవచ్చు. తీసుకొని దాంట్లో పోసుకోవాలి. ఇలా వస్తుంది కదా, మనం కావాల్సినంత చింతపండు రసం అయితే పోసుకోవాలి. మీకు సరిపోయినంత పులుపు మీరు వేసుకోవచ్చు. ఇలా అన్నీ సరిపోయినన్ని వాటర్ తీసుకొని సాల్ట్ కారం అనేది మీరు చెక్ చేసుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు పెట్టేసేయాలి పొయ్యి మీద. మూత పెట్టేసుకుంటారు. జీలకర్ర పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, లాస్ట్కు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకుంటే సరిపోతుంది.